గతంలో ఏదో ఒక పాటలో యాక్ట్ చేస్తూ డాన్స్ చేస్తూ చూసుంటారు. ఇప్పుడు ఇడుపు కాగితం అనే ఒక అద్భుతమైన స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాము. నాకన్నా ఎక్కువ ఎంతోమంది నేను ఇండస్ట్రీలో వెళ్ళాలి, మూవీస్ చేయాలి అని ఎంతోమంది కోరుకున్నారు. మీ అందరి సపోర్ట్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇవాళ ఇక్కడ ఉన్నాను నేను. ఈ స్టోరీ నన్ను నమ్మింది, ఈ స్టోరీ నేను నమ్మాను. అండ్ మిగతాదంతా హిస్టరీ, మీరు చూడాలి. అండ్ ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఎక్కువగా నేనేం మాట్లాడలేను, బట్ ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి అని అనుకునేది మాత్రం బన్నీవాస్ సార్కి. స్టోరీ నాకు వంశీ సార్ చెప్పిన స్టోరీ, నాకు సార్ స్టోరీ నాకు నచ్చినా కూడా ముందుగా నేను ఎవరికైనా థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం. వాస్ సార్కి అండ్ సుకుమార్ సార్కి ఫస్ట్ నేను రాగానే కూడా సార్ ఒకటే మాట చెప్పారు, నీ పాటలు యూట్యూబ్లో చూస్తామమ్మా, నేను సుకుమార్ సార్ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నారు. నేను వెంటనే సార్ని అడిగిన క్వశ్చన్, సార్ మీరు సాంగ్స్ చూస్తారా అసలు యూట్యూబ్లో అని అడిగాను. సార్ ఒక్కటే, నేను టూ మచ్ కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్ని కాదండి. బేసిక్గా నాకు ఒక బెరుకు భయం అనేది ఉంటుంది. ఒకటే మాట చెప్పారు, టాలెంట్ అనేది ఎక్కడున్నా కూడా అది వచ్చేస్తుంది. అది యూట్యూబ్ పాట కానీ ఏదైనా కూడా టాలెంట్ అనేది ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రీచ్ అయిపోతుంది అని అప్పుడు ఇచ్చారు నాకు కాన్ఫిడెన్స్. అండ్ స్టోరీ చెప్పిన తర్వాత నేను అన్ని కండిషన్స్ రూల్స్ ఏం పెట్టలేదు. అయ్యో వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ నన్ను నమ్మి తీసుకొచ్చినందుకు. ఒకటే విషయం అండి, ఇందులో శ్రీలత అనే క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉందంటే నేను ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత భయపడ్డదే దానికి. నేను ఇంత చేయగలుగుతానా, ఇంత వెయిటేజ్ ఉంది ఈ క్యారెక్టర్కి. నేను ఏం కొంచెం డిఫరెంట్గా కూడా నా భయం కానీ ఏది కనిపించకూడదు, అలా ఉండాలి నేను స్క్రీన్ పైన, నేను చేయగలుగుతానా అనే ఒక డౌట్ ఉండే. వంశీ గారు నన్ను నమ్మారు, మీరు చేస్తారు, చాలా అద్భుతంగా ఉన్నారు, బాగా చేస్తారు అని ఒకటే మాట చెప్పారు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు ఈజ్ ద స్వీటెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో సాంగ్స్ చేసే ఒక అమ్మాయి అండ్ కూచిపూడి డాన్సర్, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇందులో ఉన్న అమ్మాయిని నమ్మి తీసుకొచ్చి నా 25th బర్త్డే సార్తో జరుపుకున్నాను. సార్ నాకు బొకే ఇచ్చి కేక్ కట్ చేపించారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి, నాకు అంతకన్నా ఒక బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అని అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మూవీలో ఎవరున్నారు, కాస్టింగ్ అంతా తెలిసిన తర్వాత మనోళ్ళే రాబాయ్ అవసరమే అంతే అనే ఫీలింగ్ వచ్చింది, ఆ భయం అనేది పోయింది. థ్యాంక్ యూ అండి. మీరు డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మొత్తం ఇట్లా రచ్చరచ్చ చేసేస్తారు, అదైతే నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకు చాలా మంచి ట్రైనింగ్ పడాలి హీరోయిన్ కింద. హీరోయిన్లు ఎవరు స్టేజ్ మీద ఏజ్ చెప్పరు, నువ్వు ఏజ్ రివీల్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్, ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరికీ చెప్తాను నేను. అది నా నుండి, నా వెల్ విషెస్ నుంచి, మా వాళ్ళందరి నుంచి చిన్నమ్మాయి వచ్చింది ఇప్పుడే, జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు చెప్తున్నారు, నేను మీకు అది అంత చెప్తున్నాను. అది కాదు ఒకటి ఆ 15 రూల్స్ ఏంటి అనేది రేపు పొద్దు నుంచి అందరూ అడుగుతారు నిన్ను. బట్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆ 15 రూల్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్పాలనేది నేను చెప్పే వరకు బయటకు చెప్పకూడదు, అర్థమైందా? ఎందుకంటే ఆ 15 రూల్స్ బయటకు వచ్చినాయి అంటే అది మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ 15 రూల్స్ మాత్రం నేను చెప్పే వరకు మాత్రం నువ్వు బయటకు చెప్పకూడదు. అసలు మూవీ రిలీజ్ అయ్యే వరకు నేను అంటే ఈ అమ్మాయి రాశాను నేను పేపర్ మీద, ఏం అడుగుతుంది ఏంటంటే కరెక్ట్గా 15 వచ్చినాయి, దాంట్లో 6 తీసేసింది, ఫైనల్లీ 9 మాత్రం ఉన్నాయి నా దగ్గర. ఇంకా అలాగా